దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ దినము బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32-34 వచనాలలో దైవలేఖన గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట. అబీగయలు దావీదునితో ఎదురుపడి మాట్లాడినటువంటి తర్వాత దావీదు అంటాడు కదా, నా దేవుడగు యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడికి స్తుతి కలుగునుగాక. నీవు వచ్చి వివేకము చేత మాట్లాడిన దానిని బట్టి నేను రక్తపాతము జరిగించుకున్నట్లుగా దేవుడు వివేకము చేత నిన్ను బట్టి దేవుడు ఆపగలిగాడు అనేసనని అబీగయలతో నాబాను యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఒక వ్యక్తి చేసినటువంటి అపరాధమును బట్టి ఒక వ్యక్తి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అపరాధమును జరగనివ్వకోకుండా ఆపగలిగిన వారై ఉండాలి. ఈ లోకంలో తిరుగుబాటును, ద్వేషమును, మత్సరమును, కలహమును సమస్త జనులు కలిగి ఉంటారు. కానీ దానిని ఆపగలిగి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఒకరికొకరు సమాధానపరచబడేవారు కావాలి. దేవుడి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా సమాధానము చేత జీవించాలి. సమాధానము మన కుటుంబాలలో వర్ధిల్లింప చేస్తూ ఉంటుంది. దేవుడి మాటను దీవించునుగాక. మిమ్మల్ని అందరి కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.